నన్ను అంత సర్ప్రైజ్ చేసిన ఫిలిం ఏది లేదు తెలుగు నుంచి ఈ సంవత్సరం. నాతో చూసిన ఒక ఫ్రెండ్కి అయితే వాడికి యాంగ్జైటీ వచ్చేసింది. వాడు బయటికి వెళ్ళిపోతా అన్నాడు. డిసెంబర్ మొత్తం మాకు ఈ సంవత్సరం నచ్చిన సినిమాలు గురించి మాట్లాడదాం అనుకున్నాం. సో అందులో ఇది ఫస్ట్ పార్ట్ అన్నమాట. ఇంకో నెక్స్ట్ వీక్ కూడా 2 పార్ట్స్ వస్తాయి. సో అన్ని రకాల సినిమాలు ఉంటాయి. ఆ, చాలా రికమెండేషన్స్ వస్తాయి మీకు. లెట్ స్టార్ట్. బిఫోర్ స్టార్టింగ్ దిస్, అంటే మన లిస్ట్ లో ఆల్రెడీ ఒక్కొక్కరికి ఒక్కో లిస్ట్ ఉంది కాబట్టి ఈ ఇయర్ లో మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే 2024 ఈ సినిమాకి డెడికేటెడ్ అంటే ఏ సినిమా చెప్తారు? నేను నా ఫిలిం వచ్చేసి హౌ టు మేక్ మిలియన్స్ బిఫోర్ గ్రాండ్ మా డే. ఇట్స్ అన్ నేను మంజుమల్ వాయిస్. ఓకే. చైతన్య, ప్రేమలు. శ్రీరామ్, నీకు? నాకు ఛాలెంజర్స్. ఓ, నేను చాలా ఎంజాయ్ చేసిన సినిమా. నాకు నాకు ఈ సినిమా ఎందుకు ఇష్టం అంటే ఇట్ రీడిఫైన్డ్ లైక్ ఎమోషన్ అన్నమాట. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒక్కసారిగా ఏమనిపించిందంటే నేను మా నాన్నమ్మ చూడాలి అన్నట్టు అనిపించింది ఆ సినిమా చూసిన తర్వాత. నా అంత వాచ్ లిస్ట్ లో ఉంది, అది నువ్వు చెప్పినావు, నాకు గుర్తుంది. ప్రీవియస్ అది లైవ్స్ లో కూడా చెప్పినావు. అది అంతలా ఇంపాక్ట్ చేసింది. ఇట్స్ సింపుల్ స్టోరీ. ఓపెనింగ్ సీన్ కూడా ఒక ఏంటి వాళ్ళ తాతయ్య సెమిటరీ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ నాన్నమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇవి రిచువల్స్ ఇట్లా చేయాలని చెప్పేసి. తర్వాత వాడికి కూడా ఒక చాలా ఎంత సింపుల్ గా ఉంటది ప్లాట్ అంతా. సినిమా అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఒక 2-3 డేస్ వరకు అదే సినిమా గురించి ఆలోచిస్తావు, అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ సినిమా చూసిన సినిమా తర్వాత. పేరు ఏంటి? హౌ టు మేక్ మిలియన్స్ బిఫోర్ గ్రాండ్ మా డైస్. ఓకే. వినడానికి కొంచెం ఆడుగా ఉంటది, బట్ చాలా బాగుంటది. హార్డ్గా పెద్దగా ఉంది. మంజుమల్ బాయ్స్ గురించి చెప్పాలంటే ఆల్రెడీ ఇంతకుముందు లైవ్ లో కూడా చెప్పినా అనుకుంటా. అది సురేల్ ఎక్స్పీరియన్స్. థియేటర్ లో ఒక్కనే కూర్చున్నా. థియేటర్ అంతా మలయాళం క్రౌడ్. అది రిలీజ్ అయిన ఫస్ట్ వీక్, తెలుగు రిలీజ్ లేదు, ఓన్లీ మలయాళం రిలీజ్ అయింది. వెళ్ళి కూర్చున్నా. ఫస్ట్ హాఫ్ అయింది, ఫుల్ ఇంటెన్స్ గా చూస్తున్నా. ఇంటర్వెల్ తర్వాత సీన్ ఇట్లా సీట్ మనం ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటే సీట్ ముందుకెళ్ళి చూస్తుంటాం కదా, నేను అట్లా కొంచెం ముందుకు మూవ్ అయినా. కరెక్ట్ గా వాడు ఎప్పుడైతే హారర్ సీన్ వస్తుంది చూడు, వా నడుస్తాడు చూసినా, ఆ సీన్ రాగానే నేను ఇట్లా వెనకాలకి వెళ్ళి ఇట్లా చూసుకుంటే ఇక్కడ మొత్తం చెమటలు. ఒడి అమ్మ అంత ఆ అడ్డగొట్టిందా సినిమా? ఆ రేంజ్ లో ఫుల్ ఎంజాయ్ చేసిన. తర్వాత సినిమా క్లైమాక్స్ కి వాడు వచ్చి ఆ వచ్చి టీ తాగుతారు చూసిన, వాళ్ళందరూ వచ్చి కాళ్ళు మొక్కుతారు, గాడ్ డెత్ ని చూసి వచ్చి గాడ్ అంటారు చూసా. అప్పటికి యా. మొత్తం థియేటర్ అంతా కేరళ క్రౌడ్, అందరూ కేరళటీస్ ఆల్మోస్ట్ అందరూ. సినిమా అయిపోయిన తర్వాత లిటరల్ గా దే ఆర్ క్లాపింగ్. అసలు హోల్సమ్ మూమెంట్. ఈ 2024 లో బెస్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ నాకు అది. నేను ఫుల్ ఓకే. అన్ఎక్స్పెక్టెడ్ క్యాజువల్ వెళ్ళి కూర్చున్నా అంతే. నాకు అసలు సినిమా గురించి కూడా తెలియదు. అది రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ కి సినిమా బాగుందని చెప్పారు. అంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకు ఆ సినిమా. మళ్ళీ నేను ఒక 2 months తర్వాత తెలుగు రిలీజ్ కి ఫ్రెండ్ వెళ్ళలేదని చెప్పి మళ్ళీ తెలుగు రిలీజ్ కి వెళ్ళి కూర్చున్నా. అప్పుడు కూడా ఓకే. సేమ్ ఎక్స్పీరియన్స్. నాకు కరెక్ట్ 2 to 3 years బ్యాక్ జానేమన్ అనే సినిమా వచ్చింది. చిదంబరం ఫస్ట్ ఫిలిం అనమాట. ఏది? జానీమాన్. ఆ, ఇదే. యా, యా. ఓకే. ఇదే రైటర్ది ఫస్ట్ ఫిలిం, డెబ్యూ ఫిలిం జానీమా. జానీమాన్. ఓకే, ఓకే. సో ఆ మూవీ మన బసిల్ జోసెఫే లీడ్ యాక్టర్. అవునవును, బసిల్ జోసెఫ్, అవును. చాలా అంటే చాలా బాగుంది. సో తర్వాత ఎప్పుడైతే మంజుమల్ బాయ్స్ అనౌన్స్ చేశాడో, అండ్ ఆబ్వియస్లీ సుషిన్ శ్యామ్ స్కోర్ ఉంది కదా, సుషిన్ అవును. చాలా ఫేవరెట్. నీకు నీకు కూడా ఫేవరెట్ కదా కరుణ్? ఇది నీ లిస్ట్ లో కూడా ఉంది కదా? అవును. ఇది ఫస్ట్ నేను థియేటర్ లో చూసాను. ఫస్ట్ మలయాళంలో చూసా. ఆ ఓకే. తర్వాత మళ్ళీ ఇలా ఎస్పీబీ కదా అని చెప్పి ఇంకా తెలుగులో వెళ్ళాను. చూసినప్పుడు అసలు ఫస్ట్ ఆ క్లైమాక్స్ అన్ని పక్కన పెడితే, వాడు ఎప్పుడైతే అందులో కింద పడిపోతాడో, కింద పడిన తర్వాత వాళ్ళందరూ పరిగెత్తుకుంటా, అంటే వాళ్ళు ఎంత ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వచ్చారో, సేమ్ అలాగే ఇంక వీడు ఇంకా ఆ యాంగ్జైటీ ఉంది చూసారు. ఇంకా అది నేను ఫీల్ అవుతున్నాను అనమాట, యాంగ్జైటీ. అంటే ఇంకా కూర్చుని ఇంకా థియేటర్ లో చూస్తున్నప్పుడు ఇంకా ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ ఇంతవరకు ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు అనమాట. అంటే వాళ్ళు పరిగెడుతుంటే నేను యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాను అనమాట, వీడు ఎక్కడ ఇంక నెక్స్ట్ ఎప్పుడు సేవ్ చేస్తారని. ఇంకా అలా వెళ్తుంది. ఇంక ఎండింగ్ అయిపోయిన తర్వాత ఆ సినిమా హాల్ నుంచి మా కాలేజ్ హాస్టల్ కి 8 kilometers నడుచుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. ఓకే. అసలు ఏంటి అది, అసలు ఏం ఆలోచించట్లేదు, వెళ్ళిపోతున్నాను అనమాట. అలా వెళ్ళిపోయాను అనమాట ఇంకా. అండ్ ఇప్పుడు ట్రూ, ఒక ట్రూ. మూమెంట్ వచ్చినప్పుడు ఆ మూమెంట్ కోసం బిల్డప్ లేకుండా సడన్ గా ఆ వాడిని వాళ్ళలోకి సడన్ గా లాగేస్తాడు అనమాట పడిపోయినప్పుడు, మొత్తం. సడన్ గా ఒకసారి ఇప్పుడు కింద పడిపోయినప్పుడు యా. థియేటర్ మొత్తం నిశ్శబ్దం. వాళ్ళకి ఎవరికి అవునవును. అర్థం కాదు ముందు. ఇట్స్ నాట్ లైక్ యూ బిల్డింగ్ అప్ సంథింగ్ అండ్ సే ఓకే ఇప్పుడు పడబోతుందని చెప్పకుండా, వాడు అసలు ఏది లైక్ బిల్డప్ ఏం లేకుండా పడిపోతాడు ఒకసారిగా. టాపేయమని వైట్ పడినప్పుడు షాట్ లో లైక్ పడిపోతారు. అవుట్ ఆఫ్ నోవేర్ అది అసలు పడినప్పుడు పడిపోతాడు. లైక్ థియేటర్ మొత్తం ఒక సైలెన్స్ అన్నమాట, నిశ్శబ్దం. ఎగ్జాక్ట్లీ. ఎవరికి ఆ అర్థం కాల. సైలెన్స్ కి yes. అండ్ నాతో చూసిన ఒక ఫ్రెండ్కి అయితే వాడికి యాంగ్జైటీ వచ్చేసింది. వాడు బయటికి వెళ్ళిపోతా అన్నాడు. లాస్ట్ లో ఓకే. చెప్పి ఏ విషయం నేను చూడలేను, నేను బయటికి వెళ్ళిపోతా అన్నాడు.
ఉంటారు ఓకే ఉంటారు అట్లాంటి వాళ్ళు కూడా. యా మరి అదే ఓకే రేటబుల్ గానే ఉండేది సినిమా. అంటే లాస్ట్ లో వాడు ఓకే వాడు తీస్తారు, హౌ ఇట్స్ ఎండ్స్, బట్ అదే ఆ యాంగ్జైటీ క్యాప్చర్ చేయడం అది నాకు చాలా నచ్చింది అనమాట. అంటే వాడు ఏం ఫీల్ అవుతున్నారు, నేను అది ఫీల్ అవుతాను అనమాట. అక్కడే సక్సెస్ అయ్యాడు. ట్రూ. మంజుమల్ బాయ్స్ చూడండి గైస్, యా అగైన్ అనదర్. చూడకపోతే. యా ఆ తర్వాత ప్రేమలు. మై గో టు ఫిల్మ్ ఆఫ్ 2024. ఓ, ఓకే అంటే అసలు ఇప్పటికే అదొక మిరాకిల్ అనుకుంటున్నా నాకు తెలిసి. నువ్వు ఆ సినిమా చూసిన తర్వాత నీకు హైదరాబాద్ మొత్తం మళ్ళీ ఒకసారి తిరిగి చుట్టాలనిపిస్తుంది. అంత ఆ రేంజ్ లో పుల్ ఆఫ్ చేస్తాడు. ఓకే యూ విల్ ఫెల్ ఇన్ లవ్ విత్ హైదరాబాద్ అంతే. హైదరాబాద్ అంటే చూసిన నాకు శేఖర్ కమ్లా డౌన్లోడ్ టీమ్స్ వచ్చేది అనమాట. మ్మ్. హైదరాబాద్ నాకు డౌన్లోడ్ టీమ్స్ ప్రేమలు నా ప్రేమలు ఇప్పటికీ ఇట్స్ కైండ్ ఆఫ్ మిరాకిల్ అనమాట. ఇప్పుడు అదే కథని నువ్వు ఇలా ఎవరికైనా చెప్దామన్నా కూడా, నేను ఆ, నా నరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఏది చెప్దామన్నా కూడా ఐ థింక్ చెప్పడం కూడా చాలా కష్టం ఆ ఫిల్మ్ ని. సమ్మన్ షుడ్ సే లైక్ ఒక డైరెక్టర్ ట్రస్ట్ చేసి దిగడం తప్ప, అన్లెస్ అంటే ఇప్పుడు ఆ ఫిల్మ్ నరేషన్ చెప్దామన్నా, సీన్స్ చెప్దామన్నా కూడా ఒక చిన్న చిన్న న్యూయాన్సెస్ యాడ్ అవుతాయి లేయర్స్ కి. ఇట్స్ రాంగ్ కామ్ అంతే, ఇట్స్ సింపుల్ రాంగ్ కామ్. యా ఇట్స్ రాంగ్ సింపుల్ కామ్ అంతే. సింపుల్ రాంగ్ కామ్. సింపుల్ రామ్ కామ్, కానీ ఒక చిన్న థిన్ లేయర్ అన్నమాట. ఇప్పుడు కొంచెం గీత దాటి ఉంటే వేరేలా వచ్చేది క్రింజ్ ప్రొజెక్షన్ అయ్యేది, కూడా. క్రింజ్ అదే అయ్యేది. రాంగ్ కామ్ కి కావాల్సిన ఎలిమెంట్స్ మ్యూజిక్ అండ్ పర్ఫార్మెన్సెస్ ఆ, అదే కాకుండా ఇప్పుడు వాళ్ళు చేసిన టాపిక్స్, ఇప్పుడు ఆ అమ్మాయి వాడు ఒక టాక్సిసిటీని కూడా చాలా సింపుల్ గా డీల్ చేశాడు. ఈ ఎవరు వెంట లైక్ కొంచెం గీత అటు వెళ్ళినా కానీ ఇట్ మెట్ బి సమ్ ఎక్స్ట్రీమ్ కేసెస్ అది సినిమాలో. ఓకే కానీ నువ్వు నాకు సీరియస్ టోన్ వద్దు, నాకు కొంచెం ఫన్నీగా టైం పాస్ కైండ్ ఆఫ్ కావాలనుకున్నావు అనుకో, చూడు, యూ విల్ లవ్ ఇట్ ఆర్ యూ విల్ హేట్ ఇట్ అంతే, మధ్యలో ఉండదు ఇంకా. గిరీష్ ఏడివి ప్రియస్ ఫిల్మ్స్ ఉన్నాయి కదా, ఏవైతే ప్రియస్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఐ సూపర్ వాజ్ నాట్ శరణ్య, లైక్ సూపర్ సెవెన్. సూపర్ షాడీ అవ్వచ్చు. ఇంకోటి ఏదో ఇంకొక ఉండేది, ఫిలిం ఉంది, స్కూల్ ఫిలిం ఏదో ఉండేది, ఓకే, అది తని మటన్ దినంగల్. తనీర్ మాత్రం. సో వాటితో కంపేర్ చేసుకుంటే ప్రేమలు ఈజ్ బెస్ట్ వర్క్. అండ్ న్యూ స్కోర్, విష్ణు విజయ్ది స్కోర్ ఉండేది. అంటే ఫిలిమ్స్ లో మన దగ్గర ఫ్లూట్ ని బాగా వాడే ఇద్దరు మ్యూజిక్ కంపోజర్స్ ఎవరంటే రీసెంట్ టైమ్స్ లో, ఒకళ్ళు గోవింద వసంత, ఇంకొకరు విష్ణు విజయ్. శ్రీయాబ్ దీంట్లో డెస్టినీ ఆఫ్ లవ్ అనే కోవెస్ట్ ఉంటది, 1.5 minute, బ్యూటిఫుల్ ఉంటది అసలు. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. నెక్స్ట్ బ్రహ్మయుగం. ఐ విల్ గో ఫస్ట్. చెప్పు, నీదే లిస్ట్ నీదే సాయి. ఓకే పర్లేదు. ఆ రోజు లైక్ నేను మంజుమల్ బాయ్స్ చూసానని చెప్పిన, ఆ రోజు ట్రిపుల్ ఫీచర్. మీరు చెప్తే నమ్మరు, ఫస్ట్ అవునవును, చూసిన. మంజుమల్ బాయ్స్, తర్వాత ప్రేమలు, ఈవినింగ్ బ్రహ్మయుగం. అస్సలు ఒక్కదాని తర్వాత ఒకటి బ్యాంగ్ ఆన్ ఇట్లా పడతానే ఉంది, ఒకదాని తర్వాత ఒకటి. ఐ కాంట్, నేను ఆ రోజు పడుకునేటప్పుడు లైక్ ఎంత హ్యాపీ ఫీల్ ఉండేది తెలుసా, ఆ 3 సినిమాలు ఒకే రోజు. అసలు ఐ కాంట్ ఈవెన్ టెల్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్. 1 hour అట్లా వేరే థియేటర్, మా ఇంటి దగ్గర థియేటర్కి వచ్చేసిన, వచ్చి కూర్చున్నా, ఎవరు లేరు థియేటర్లో, ఆల్మోస్ట్ ఒక 20-25% ఉంటారు. కూర్చున్నా, మెల్లిగా స్టార్టింగ్ బ్లాక్ అండ్ వైట్ లో స్టార్ట్ అయింది. ఆ రెయిన్ ఎఫెక్ట్, ఆ హౌస్ కంప్లీట్ గా అసలు ఫుల్ ఆన్ ఇన్వాల్వ్ అయిపోయినా. లాస్ట్ టైం ఇంత ఇన్వాల్వ్ అయింది తుంబాడ్ ఏ రేంజ్ లో అయితే ఎంజాయ్ చేశానో, ఎగ్జాక్ట్ గా అదే రేంజ్ లో ఈ సినిమాకి ఎంజాయ్ చేశాను. ఆన్లైన్ లోకి వచ్చిన తర్వాత అసలు ఏముందిరా ఈ సినిమాలో, ఎందుకంత లేపుతున్నారు అది అంటే, అంత ఇమ్మర్సివ్ గా అంత బాగా తీసిన తర్వాత కూడా ఎందుకు ఈ హేట్ కమెంట్స్ నాకు అర్థం కాలేదు. మేబీ వాళ్ళ ఒపీనియన్ ఉండొచ్చు, బట్ ఇట్స్ చాలా ఇమ్మర్సివ్ గా ఫీల్ అయిన ఫిలిం నేను, బ్రహ్మయుగం. సో నా లిస్ట్ లో కూడా బ్రహ్మయుగం ఉంది. సో నేను చూసిన, నాకు చాలా నచ్చింది బ్రహ్మయుగం. ద రీజన్ వై ఐ లైక్ దట్ ఫిలిం ఇస్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ స్ట్రీమ్ ఇండియన్ సినిమాలో ఒక ఫీచర్ లెంత్ ఫిలిం బ్లాక్ అండ్ వైట్ లో, యూనో, అది నేను అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అంటే యూజువల్లీ మన వాళ్ళు బ్లాక్ అండ్ వైట్ అంటే అదేదో అంటే కలర్ ఫిలిం ఈజ్ అప్డేటెడ్ వర్షన్ టు బ్లాక్ అండ్ వైట్ ఫిలిం అనుకుంటారు, విచ్ ఈస్ బ్లాక్ అండ్ వైట్ ఒక మీడియము, కలర్ ఇంకొక మీడియం. సో అంటే ఇది మన ఇండియాలోనే జరుగుతుంది. వేరే కంట్రీస్లో నీకు ఇప్పటికీ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఇంటర్నేషనల్ వరల్డ్ సినిమా సర్కిల్లో అయితే ఇంకెక్కువ వస్తుంటాయి బ్లాక్ అండ్ వైట్. కానీ మన దగ్గర బ్లాక్ అండ్ వైట్ అంటే అదేదో పాత సినిమా అనుకుంటారు. ఐఎమ్ గ్లాడ్ దట్ ఆ సినిమా అది బ్రేక్ చేసింది. రెండోది, అసలు సినిమా స్టార్ట్ అయినప్పుడు ఒక మూడ్ బిల్డ్ చేసిన విధానం, ఎగ్జాక్ట్లీ సౌండ్ తోటి. నేను ఆ డైరెక్టర్ కి ప్రీవియస్ ఫిలిం కూడా ఒకటి ఉంటది, భూతకాలం. భూతకాలం కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్, తమిళ్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ హారర్ ఫిలిమ్స్ అది నాకు భూతకాలము. సో బ్లాక్ అండ్ వైట్ లో
చాలా గాడ్జియస్ ఉన్న ఫిల్మ్ వచ్చింది, గాడ్జిలా -1. ఆ అస్సలు బ్లాక్ అండ్ వైట్ గురించి వచ్చినప్పుడు గాడ్జిల్లా -1 ఎలా మర్చిపోయాను. మీరు బ్లాక్ అండ్ వైట్ లో నేను చూసిండ్రా? నువ్వు కలర్ నేను బ్లాక్ అండ్ వైట్ చూసినావా? చూసా. నేను కలర్ లో చూసిన. ఏ నేను బ్లాక్ అండ్ వైట్ లో చూసా. నాకు ఓకే. ఆప్షన్ ఉంది, బ్లాక్ అండ్ వైట్ ఆప్షన్ ఉంది. థియేటర్కల్ చేస్తాను, కొంచెం లేట్ రిలీజ్ చేశాడు బ్లాక్ అండ్ వైట్ వీడియో, వేరే వర్షన్. సో నేను దానికి వెళ్ళాను. ఓకే. ఓకే. నీకు చాలా అంటే చాలా చాలా బాగుంది. ఓహో! అంటే వాళ్ళు స్పెషల్ కేర్ తీసుకున్నారు, మొత్తం మళ్ళీ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మొత్తం చేసుకొని వచ్చాడు. చాలా చాలా బాగుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఫిలిం ఏదుంది తేజ నీ దాంట్లో? డ్యూన్ పార్ట్ 2. ఆ ఓకే. డ్యూన్, అబ్బా అబ్బా, డ్యూన్ PCX లో చూసాను అబ్బా. ఆ సౌండ్ కి లిటరల్ మ్మ్. గూస్ బంప్స్. ఒక్కో సీన్ కి వాడు అసలు ఊర, నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎంత అని చెప్తాను చెప్పు. చూసారా మీరు? నేను చూసాను, నాకు ఒక ఎల్ఈ స్క్రీనింగ్ జరిగితే ఐమాక్స్ లో చూసాను. చాలా డ్యూన్ చాలా పార్ట్ యూనిక్ ఎక్స్పీరియన్స్. క్రేజీ అసలు, కలేజ స్టోరీ. ఓకే. ఏమో నాకు అంత ఎక్కలేదు ఇది. సో బాగుంటది, చాలా బాగుంటది. యాక్చువల్లీ ఇట్స్ థియేట్రికల్ ఫిలిం. నువ్వు ఇంట్లో చూస్తే అంత ఎక్స్పీరియన్స్ వస్తుందో రాదని చెప్పలేం కానీ ఈ ఇయర్ లో ఐమాక్స్ పరంగా బెస్ట్ బెస్ట్ అంటే ఇది ఒకటి, ఎక్స్పీరియన్స్. ఇంటర్స్టెల్లర్. ఆ తర్వాత మడ్గావ్ ఎక్స్ప్రెస్. నచ్చింది తేజ. యాక్చువల్ నువ్వు గా చెప్పావని నేను స్టార్ట్ చేశా, లిటరల్ చెప్తున్నాను, నువ్వు చెప్పావని స్టార్ట్ చేశా. పేజ్ లో ఏమైంది? పోస్ట్ చేసావు. ఏమైంది? అబ్బా, నేను చెప్తాను నా నాకు అర్థం కాలేదు, ఎక్స్పీరియన్స్. ఎందుకు తెలియదు. క్లోజ్ టు 1 hour చూసాను. దేర్ నాట్ ఎవర్ సింగిల్ సీన్ నాకు అసలు నవ్వు వచ్చిన సీన్ కూడా రాలా. నేను అంతే వెయిట్ చేస్తాను. నేను మళ్ళీ చెక్ చేసిన తెలుసా, ఈ సినిమానా కాదని చెప్పి వెనక్కి మళ్ళీ చెక్ చేసుకున్నా, ఇదా కాదా అని. యాక్చువల్ నాకు ఎందుకు నచ్చిందంటే, ఇట్లాంటి ఫిలిమ్స్ మనం 2010s లో అట్లా చూస్తుంటాం, ఒక బడీ కామెడీ అట్లాంటిది. నేను ఆ రోజు ఢిల్లీ బెల్లి, ఎగ్జాక్ట్లీ. కైండ్ ఆఫ్. ఆ తర్వాత లక్కీ భాస్కర్. నాకు లక్కీ భాస్కర్ అంటే అక్కడున్న సినిమాలన్నీ ఆ రేంజ్ లో డెఫినెట్లీ లేదు. బట్ స్టిల్ వై ఐ పుట్ లక్కీ భాస్కర్ ఈస్, నన్ను అంత సర్ప్రైజ్ చేసిన ఫిలిం ఏది లేదు తెలుగు నుంచి ఈ సంవత్సరం. షాక్ అయ్యావా? లిటరల్లీ అరే ఇదేంద్రా ఇంత అంటే నేను నాకు నాకు అసలు నేను ఆల్రెడీ చెప్పిన, ఇది మీరు రీల్ కట్ చేసుకుని కూడా వేసిండ్రు. అదే కదా, నేను చాలా సర్ప్రైజ్ అయినా ఈ సినిమాకి. అరే హౌ కమ్ ఇట్ ఈస్ సో గుడ్, హౌ కమ్ ఇట్ కెన్ బి సో గుడ్, దట్ ఈస్ మై క్వశ్చన్ అనమాట. సో చాలా నచ్చింది, చూసినంతసేపు చాలా ఎంజాయ్ చేసిన. కొంతమంది నా ఫ్రెండ్స్కి నచ్చలేదు, ఆల్ దట్ ఈస్ ఫైన్. బట్ అంటే ఒక ప్రాపర్ ఒక వరల్డ్ని తీసుకొచ్చి ఆ వరల్డ్ ఎక్కడ కూడా డీవియేట్ అవ్వకుండా ఆ వరల్డ్ గురించి చెప్పడం ఇస్ బ్రిలియంట్. నాకు ఆల్రెడీ మనం మాట్లాడేసినాం, బట్ యా లక్కీ భాస్కర్, లక్కీ భాస్కర్ గురించి మాట్లాడిన వీడియో ఉంది గైస్. సో మీరు ఒకవేళ 17 minutes చూడకపోతే డిస్కషన్ ఉంటది. యా చూడకపోతే ఆ Long వీడియో discussion. వెళ్ళి చూడండి, యూట్యూబ్లో ఉంటుంది లక్కీ భాస్కర్ది. వీడియో నచ్చిందా మీ ఫ్రెండ్కి షేర్ చేసి. ఆ తర్వాత జ్యూరర్ నెంబర్ 2, క్లింట్ ఈస్ట్వుడ్. ఏ సినిమా? క్లింట్ ఈస్ట్వుడ్ డైరెక్షన్ చేసింది. నేను చూడలేదు, నాకు నేను తెలియదు. థియేటర్లో చూసా. అసలు జస్ట్ ఇదంతా పక్కకు పెట్టు, అసలు క్లింట్ ఈస్ట్వుడ్ 94 years ఉన్నప్పుడు కూడా డైరెక్షన్ చేస్తున్నాడు అంటేనే దట్స్ అ బిగ్ థింగ్. ఇన్స్పిరేషన్, ట్రూ ఇన్స్పిరేషన్. క్లింట్ ఈస్ట్వుడ్ డౌటే లేదా అసలు. మనం 90 ఏళ్ళ వరకు బతుకుతామా అనేదే ఫస్ట్ క్వశ్చన్. ఒకవేళ బతికినా నువ్వు బెడ్ మీద పడి ఉంటావు, అది రెండోది. నువ్వు సినిమా డైరెక్ట్ చేయాలంటే ఇప్పుడు అంటే నువ్వు ఒక 25 year 30-year-old అడిగితే అబ్బా ఇట్స్ అ వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్, ఫిజికల్లీ చాలా టాక్సింగ్ ఉంటుంది. ఒక అంటే చాలా లాజిస్టికల్ గా మేనేజ్ చేసుకోవాలి అదంతా. 94 yearsకి ఏడు నుంచి వస్తుంది ఆ ఎనర్జీ అనేది నాకు నిజంగా అది పెద్ద మిస్టరీ. లైక్ టు బి ఆనెస్ట్ చెప్పాలంటే ఒక రోజు షూట్ చేసుకుని వచ్చి లైవ్ చేయాలంటే అబ్బా తేజ లైవ్ చేయాలా, షూట్ ఉంది రేపు పెట్టుకుందాం కదా అని అంట నేను. అట్లా ఎన్ని లైవ్లు పోస్ట్ పోన్ అయినాయో. అట్లా చాలా లైవ్లు పోస్ట్ పోయిన అయినాయి. బట్ నాకు అర్థం కాదు అసలు క్లింట్ ఈస్ట్వుడ్కి ఏడు నుంచి వస్తుంది అంత ఎనర్జీ అని. బట్ అది పక్కకు పెట్టేస్తే అది వెరీ ఇన్స్పైరింగ్ అసలు. జ్యూరర్ 2 నాకు నచ్చింది ఏంటంటే, నేను ఓకే జ్యూరర్ అనగానే ఇంకొక లీగల్ డ్రామా అదంతా ఉంటుంది. అండ్ లీగల్ డ్రామా, కోర్ట్ రూమ్ లీగల్ డ్రామాస్ అనగానే నీకు పెద్దది ఎక్కడ వస్తుంది అంటే ఆబ్వియస్లీ 12 Angry Men ఆ రిఫరెన్సెస్ లేకుండా మనం ఒక కోర్ట్ రూమ్ డ్రామాని ఎక్స్పెక్టే చేయలేము అమెరికా నుంచి. బట్ సినిమా ఈజ్ నాట్ అబౌట్ ఎవడు చేసిండు ఏం చేసిండు అనేది కాదు. సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రొటాగనిస్ట్ డిలెమా. అది నాకు చాలా నచ్చింది అనమాట. అంటే ప్రాపర్ ఒక ద సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ద డిలెమా, నథింగ్ ఎల్స్. డిలెమా, గిల్ట్, ఆల్ దీస్ థింగ్స్.
బ్యూటిఫుల్లీ రిటర్న్, బ్యూటిఫుల్లీ డైరెక్టెడ్, పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి. లైక్ అంటే వెరీ సింపుల్, ఎలిగెంట్ ఫిలిం, యట్ ఇట్ ఈస్ సో డీప్ అండ్ ఇట్ గెట్స్ ఇన్ టు యూ. ద అనాటమీ ఫిలిం ఆఫ్ గెట్స్ ఫాల్ ఇన్ టు యువర్ సిస్టమ్. లో ఉంటుందా? అనాటమీ ఆఫ్ ఎ కరెక్ట్. ఫాల్, ఎస్, అది కూడా ఒక కోర్ట్ రూమ్ డ్రామానే, బట్ ఐ థింక్ ఇట్ ఈస్ ఫార్ మోర్ సుపీరియర్ ఫిలిం టు జ్యూరర్ టు ఓకే. అనాటమీ ఆఫ్ ఎ ఫాల్. అది ఆల్ టుగెదర్ ఒక స్క్రీన్ డిఫరెంట్ ప్లే. ట్రిప్ అది అసలు. యూనో అంత గొప్పగా ఉండదు, బట్ దట్ డజంట్ మీన్ జ్యూరర్ టు ఇన్ఫీరియర్, అంటే చూడలేనిదని కాదు. దాని స్టాండర్డ్ దానికి, దీని స్టాండర్డ్ దీనిది. బట్ జ్యూరర్ టు ఈ ఇయర్ నాకు చాలా నచ్చింది. యూనో చాలా బాగుంటది, ఎంగేజింగ్ ఉంటది. బట్ ఎవరికైనా తెలియకపోతే అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ వెళ్ళి చూడండి గైస్. యా, ఆస్కర్ ఫర్హాదీ సినిమాలు ఇష్టం అయితే చూడండి. అలాగే ఏంది? ఆస్కర్ ఫర్హాదీ అంటే ఆ, ఫర్హాదీ ఆ, థీమ్స్ ఓకే లాగా ఓకే. ఉంటుంది అనమాట. నాకు అది ఆడియో ఫాల్, ఆ ఆడియో వింటున్నప్పుడు అసలు నాకు హర్రర్ లాగా అనిపించింది. ఆ ఆడియో రికార్డింగ్ ఇస్తారు కదా యా యా కోర్ట్ లో. యా. సో అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ అని ఒక ఫిలిం ఉంటుంది మీకు. ఇప్పుడు ఐ థింక్ చాలా మంది చూసి ఉంటారు, బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నాము. అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ ఇది లాస్ట్ ఇయర్ నా బెస్ట్ ఫిలిం, నా లిస్ట్ లో బెస్ట్ ఫిలిం అనమాట ఇది లాస్ట్ ఇయర్. లైవ్ కూడా చేసినాం, గుర్తుందా? యా యా యా. ఫస్ట్ లైవ్ లో వచ్చింది. యా, ఫస్ట్ లైవ్ లో ఇది లాస్ట్ ఇయర్ నాకు ఇది బెస్ట్ ఫిలిం అనమాట. బెస్ట్ ఫిలిం ఆఫ్ ద ఇయర్ లాస్ట్ ఇయర్ 2023కి ఇది. సో అది ఆ ఆ తర్వాత జూరర్ టు చూడండి. ఓ విఓడిలో వచ్చింది, ఇంకా మీకు ఎక్కడ నే- డౌన్లోడ్ చేసుకుని చూడాలో తెలుసు. సో యా, సో నేను బ్యూటిఫుల్ ఫిలిం. థియేట్రికల్ గా నేను ఎక్కువ చూసా. చెప్పాను. ద ఫిలిం ఈజ్ ఆల్ అబౌట్ డిలెమా. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగర్ 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 ఆఫ్ ఎ ఫిలిం, సబ్స్టెన్స్. ఓ యా, అస్సలు వాట్ అ ఫిలిం అంటే ఇంకా అసలు ఒకటి నువ్వు హైప్ తర్వాత చూసినావు, హైప్ ముందు చూసినావు? మూవీలో ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు చూసిన నేను. ఓకే. అంటే హైప్ తర్వాతనే, బట్ స్టిల్ ఇట్ లివ్డ్ టు దట్ హైప్ అనమాట. ఇట్ రియల్లీ లివ్ టు దట్ హైప్. నాకు సబ్స్టెన్స్ ఇస్ అ బ్యాంగర్ ఆఫ్ ఎ ఫిలిం దిస్ ఇయర్. ఎందుకంటే నాకు తెలుసు, ఓకే కాన్స్ అటు వెళ్ళింది, ఇదయింది, ఇది జరిగిందని, బట్ సినిమా ట్రూలీ సర్ప్రైజ్డ్ మీ అగైన్. అదే వీడియోలో మేము సబ్స్టెన్స్ గురించి కూడా మాట్లాడినాం. 17 మినిట్ ఉంటుంది ఆ వీడియో, అది వెళ్ళి చూడండి, చాలా మాట్లాడినాం. ఐ థింక్ దాంట్లో చెప్పాలనుకున్నది చెప్పేసిన. ఇప్పటికి కూడా చూడకపోతే వెళ్ళి మూవీలో ఉంది, మూవీలో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూడండి. ఇట్లాంటి అంటే ఇట్లాంటి ఫిలిమ్స్ చాలా రేర్ గా చూస్తాం. ఆ చూసినప్పుడు ఒక హై వస్తుంది, అది వెరీ రేర్. అంటే ఇట్లా యా, డిస్టర్బింగ్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో ఒక వైల్డ్ ఇక్కడ ట్రిప్ వచ్చిన అవే ఎంజాయ్. వస్తుంది తేజ. ఆ? ఆ A24 అన్ని అవే వస్తున్నాయి. ఇంకేం చెప్తున్నా కదా, ఒక ఒక పీక్ స్టేజ్ లో ఉన్నా ఇప్పుడు నేను. ఒక హారర్ సినిమా వచ్చినా ఏమైనా చూడకుండా స్కిప్ చేసుకుంటున్నా. బర్స్ట్ బర్స్ట్ చాలా మూవీస్ అయ్యేలా స్కిప్ ఉన్నా. చేశా. చాలా మూవీస్ స్కిప్ చేశాను, అనవసరంగా స్కిప్ చేసి అనిపించింది తర్వాత చూస్తే. సో సబ్స్టెన్స్ అయితే నాకు చాలా ఇష్టము, హైలీ రికమెండ్ చేస్తున్నా. ఒకవేళ మీకు వియర్డ్ ట్రిప్ ఫిలిమ్స్ నచ్చితే. యా, నెక్స్ట్ ఐటమ్ మళ్ళీ కలుద్దాము. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, ఇన్స్టాలోనో యూట్యూబ్లోనో సబ్స్క్రిప్షన్ తీసుకోండి, విచ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అస్.